కన్యస్వామి ఏ మాల వేసుకోవాలి? కన్యస్వామి కాదు, మొదటిసారి 3 మాలలు ధరించే వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ వ్యక్తి రుద్రాక్షతో పాటుగా నలుపు స్ఫటికమాల ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే పూర్వకాలంలో మీరు గమనించిన నలుపు స్ఫటికమాల మెడలో ఉందంటే ఈ స్వామికి ఏమీ తెలియదు. కాబట్టి ఇతన్ని మనం జాగ్రత్తగా స్వామివారికి దగ్గర తీసుకెళ్ళినటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో నలుపు స్ఫటికమాల పెట్టారు. కాబట్టి కన్యస్వామితో పాటు కాదు, మొదటి 3 మాలలో ఖచ్చితంగా రుద్రాక్ష నలుపు స్ఫటికమాల ఖచ్చితంగా వాడాలి. 1వ సంవత్సరం కన్యస్వామి, 2వ సంవత్సరం కత్తిస్వామి, 3వ సంవత్సరం గంటస్వామి, ఈ విధంగా మెడలో ఆ గుర్తును కూడా ఖచ్చితంగా వేసుకొని తీరాలి. దీనివల్ల మనకేంటంటే కన్యస్వామి మెడలో బాణం వేసుకున్నా అంటే మనం ఏం చేయాలి? ఏమీ తెలియని వ్యక్తిని ముందుంచాలి. కాబట్టి కన్యస్వామికి ఏమీ తెలియదు కాబట్టి మన గురుస్వామి వెనక ఉండి కన్యస్వామికి అయ్యా ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని చెప్పి విధానం అనేది మనం ఇక్కడ పాటిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనము మొదటిసారి మాల్లో బాణాన్ని, 2వసారిలో కత్తిని, 3వసారి గంటని వాడుకుంటూ మనము దాన్ని తెలియపరచాలి. దానికి ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాలి. తెలియకుండా చిన్న చిన్న తప్పులు చేసినా నచ్చ చెప్పడానికి అవకాశము ఈ యొక్క 3 గుర్తులు వాడేటప్పుడు మనము అవకాశం ఉంటుంది. కన్యస్వామికి, కత్తిస్వామికి, గంటస్వామికి ఖచ్చితంగా మొదటి 3 మాలలు రుద్రాక్షతో పాటు నలుపు స్ఫటికమాల ఖచ్చితంగా వాడి తీరాలి. ఇక తర్వాత నుంచి రుద్రాక్ష మాలతో పాటుగా విష్ణుమాల అయినటువంటి తులసి మాలని ఇక్కడ మనం వాడచ్చు. శరణమయ్యప్ప.